దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క ప్రవచన వాక్కు నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనము. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఐగుప్తులకు కలగజేసినటువంటి ఏ రోగం కూడా నేను నీకు రానియను. అదే కాకుండా దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగుగాక. మనము అనారోగ్యంతో అస్వస్థతతో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన హస్తాన్ని చాపి మనల్ని స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉంటున్నారో దేవుడు ఈరోజు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్కును మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, చదువుతామో, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం సంపూర్ణంగా స్వతంత్రించుకోగలుగుతాం. అదేవిధంగా ఆయన యొక్క స్వస్థపరచు హస్తములు దేవుడు మనల్ని బాగు చేయడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే ఆయన రెండు చేతులలో మనం చూసినట్లయితే గాయాలు, ఆ గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అదేవిధంగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆరోగ్యం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ అనారోగ్యంతో నువ్వు చింతిస్తున్నావేమో, నీ అనారోగ్యంతో నీవు సతమతం అవుతున్నావేమో, కానీ ఈరోజు దేవుడు నీ గాయాలను ముట్టి స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నారో ప్రభా, వారందరినీ ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తమును యేసు నామంలో చాపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని ఇప్పుడే నా తండ్రి యేసయ్య నాయన బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆరోగ్యం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల నాయన ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నజరుడైన యేసు నామంలో సంపూర్ణమైన విజయం అయా, సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైన విడుదల యేసు నామంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా మీరు బలంగా నా తండ్రి యేసయ్య నీ ఆత్మను కుమ్మరించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అండి.